హాయ్ ఫ్రెండ్స్. అవని వాళ్ళ అమ్మ మీనాక్షిని ఎలాగైనా సరే ఇంటి నుంచి పంపించేయాలని చెప్పేసి పల్లవి అయితే ఒక కొత్త ప్లాన్ అయితే వేస్తుందనమాట. ఒక డ్రామా ఆర్టిస్ట్ని అయితే తీసుకొచ్చేసి వాడి చేత మీనాక్షి నా భార్య అని చెప్పేసి నాటకాలు అయితే ఆడేస్తుంది. అయితే ఈ డ్రామా సరిగ్గా రక్తి కట్టే సమయానికి సీన్లోకి చక్రధర అయితే వస్తాడనమాట. ఇక ఆ డ్రామా ఆర్టిస్ట్ని బాగా కొడతాడు. ఇక పల్లవి అయితే అడ్డంగా దొరికిపోద్ది అనమాట. అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అవని అక్షయ్ ఇద్దరు అయితే ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక అక్షయ్ అయితే నిన్ను గర్వంగా అందరి ముందు తలెత్తుకునేలా చేయడానికి, నిన్ను మోసం చేసిన వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. వాడి ఇంటికి కూడా వెళ్ళాను, కానీ తాళం వేసి ఉంది. 1-2 రోజుల్లో వస్తాడని తెలిసింది. వాడు రాగానే నిజం కక్కిస్తాను. నిన్ను మోసం చేసిన వాళ్ళని వదలను. నేను నీకున్న బాధపడకని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట అవనితో. ఇక ఆ మాటలకి అవని అయితే అక్షయ్ గుండె మీద అయితే వాలిపోద్ది అనమాట. ఇక మీనాక్షిని ఇంటి నుంచి బయట పంపించాలని చెప్పేసి పల్లవి అయితే కొత్త ప్లాన్స్ అయితే వేస్తూ ఉంటుంది అనమాట. నాకు సపోర్ట్ చేస్తారనుకున్న డాడ్ మామ్ కూడా ఇక్కడికి వచ్చేసి నాతోనే సారీ చెప్పించారు. ఆ మీనాక్షిని అస్సలు వదిలిపెట్టకూడదు. ఆ అవని అమ్మకి ఎలా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచించి చివరికి చక్రధరకి అయితే కాల్ చేస్తానమాట. డాడ్, రేపు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. రేపు నేను చేసే పనితో ఆ మీనాక్షి సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అదేంటో రేపు చెప్తాను. పని జరిగాక మీకే అర్థమవుతుంది. రేపు నేను చెప్పింది విన్న తర్వాత నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తానమాట. అమ్మ పల్లవి అని చెప్పేసి చక్రధర అయితే కంగారు పడుతూ ఉంటాడు. పల్లవి మీనాక్షి గురించి ఏం ప్లాన్ వేసిందా అని చెప్పేసి చక్రధర అయితే ఇక ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇక తర్వాత రోజు పొద్దున్నే అవని ఇంటికి అయితే ఒక వ్యక్తి అయితే వస్తాడనమాట. ఎవరు మీరు అని చెప్పేసి అనగానే నేను మీనాక్షి భర్తనని చెప్పేసి చెప్పగానే, ఏంటి మీరు మా అవని వాళ్ళ అక్క నాన్నగారా అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ అమ్మగారితో పాటు వాళ్ళ నాన్న ఎవరో తెలిస్తే బాగుంటని అందరూ అనుకుంటున్నా. మీరు కూడా వచ్చినందుకు చాలా సంతోషం అండి. మీనాక్షి గారు, మీకోసం మీ భర్త వస్తే ఏం మాట్లాడరేంటండి? ఆనందంతో మాటలు రావడం లేదా అని చెప్పేసి పల్లవి అయితే అంటుందన్నమాట. ఇక అతను నా భర్త కాదు, అతను ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పేసి మీనాక్షి అయితే చెప్పగానే అందరూ అయితే షాక్ అయిపోతారనమాట. మీరేమో మీనాక్షి మీ భార్య అంటున్నారు, ఆవిడేమో మీరెవరో తెలియదు అని చెప్పేసి అంటుంది అని చెప్పేసి అనగానే, భార్యాభర్తలు అన్నాక గొడవలు కామన్. మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి, దానివల్ల మేము విడిపోయాం. నా మీద ఉన్న కోపంతో నా భార్య నేనెవరో తెలియదని చెప్తుంది. మేమిద్దరం భార్యాభర్తలు అన్న విషయం ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది, చూడండి అని చెప్పేసి ఇక ఇద్దరు కలిసి దిగిన ఫోటోని అయితే ఒకటైతే చూస్తాడనమాట. ఇక ఆ ఫోటో చూడగానే అందరూ అయితే షాక్ అయిపోతారు. ఈ ఫోటో చూసిన తర్వాత మీరు చెప్తున్నది నిజమేనని అర్థమవుతుంది అని చెప్పేసి పల్లవి అయితే అంటుందన్నమాట. జరిగిన గొడవలు మర్చిపోయి ఆమెతో ఉండాలని వచ్చాను, తను ఇక్కడ ఉందని తెలిసి తీసుకెళ్దామని వచ్చానని చెప్పేసి అతనైతే అంటాడనమాట. మీ భర్త మనసు మార్చుకొని మీకోసం వస్తే మీరు కూడా మీ భర్తను క్షమించవచ్చు కదండి. మీ అమ్మ నాన్న కలిసి ఉంటే బాగుంటుంది కదా, నువ్వైనా చెప్పొచ్చుగా అక్క అని చెప్పేసి పల్లవి అయితే బాగా నటిస్తూ ఉంటుంది అనమాట. వదిన గారు, మీరేం మాట్లాడరేంటి? అపార్థాలు గొడవలు రావడం చాలా సహజం. జరిగింది ఒక పీడకల అనుకుని మర్చిపోవచ్చు కదమ్మా. ఆడదానికి ఓర్పు సహనంతో పాటు క్షమించే గుణం కూడా ఉండాలి కదమ్మా. నీకోసం వచ్చిన వారిని కాదనడం కరెక్ట్ కాదని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్, పార్వతి, భానుమతి వాళ్ళు కూడా సలహాలు ఇస్తారన్నమాట మీనాక్షికి. మీ వారు ఎవరనేది త్వరలోనే చెప్తానని మీరే అన్నారు కదా, మీరు చెప్తానన్న మనిషి మీకోసం వచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళొచ్చు కదండి అని చెప్పేసి శ్రేయ కూడా ఉంటుంది. ఇక ఇదంతా చూసిన మీనాక్షి అయితే కంగారు పడుతూ ఉంటుంది అనమాట. ఇతను నా భర్త కాదు, ఇతను ఎవరో కూడా నాకు తెలీదు, ఇతను చెప్తున్నదంతా అబద్ధం అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఏయ్, మా అత్తయ్య గారు నువ్వు తన భర్త కాదని చెప్తుంటే ఎవరు మీరు, ఎందుకు అబద్ధం చెప్తున్నారని చెప్పేసి కమల అయితే అడుగుతూ ఉంటాడు అతన్ని. నేను అబద్ధం చెప్పడం లేదు, ఆమెకి ఇంకా నా మీద కోపం తగ్గలేదు, అందుకే అబద్ధం చెప్తుంది అని అంటున్నారు అని చెప్పేసి చెప్తాడనమాట అతను. అవసరం కోసం ఎవరైనా అబద్ధం చెప్తారు, భర్త కాదనే అబద్ధం ఎవరూ చెప్పరని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. నేను తనను వదిలేసానన్న కోపంతో అలా అంటుందండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి అని చెప్పేసి అనగానే, ఎంతలో ఏంట్రా అర్థం చేసుకునేదని చెప్పేసి, ఎవర్రా నువ్వు చెప్పు అని చెప్పేసి అతన్ని అయితే బాగా కొడుతుంది అనమాట అవని. ఇక అవని అతను కొడుతూ ఉండగానే ఎక్కడ నిజం బయట పెడతాడో ఏంటో అని చెప్పేసి పల్లవి అయితే భయపడుతూ ఉంటుంది. అక్క ఆగక్క, మీ అమ్మగారు తన భార్య అని అతను చెప్తున్నాడు కదా, అతను చెప్పిన మాట అబద్ధమైతే అతను చూపించిన ఫోటో ఉంది కదా, కన్న తండ్రిని పట్టుకొని మర్యాద లేకుండా ఏంటక్క అలా కొట్టడం తప్పక్క అని చెప్పేసి పల్లవి అయితే అంటుందన్నమాట. ఏయ్, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అని చెప్పేసి అవని అయితే అంటుంది. నాకు తెలుసని చెప్పడం లేదక్క, ఇది మేమంతా తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది.
మీనాక్షి గారు అతను మీరే మీ భర్త అని చెప్తున్నాడు, మీరేమో తెలియదని అంటున్నారు. అతను మీ భర్త కాకపోతే మరి మీ భర్త ఎవరో చెప్పండి, మాట్లాడరు ఏంటండి? మీ భర్త ఎవరు, ఎక్కడున్నారు చెప్తే మేము వెళ్ళి అతనితో మాట్లాడి ఇతను చెప్పేది అబద్ధమా నిజమనే తెలుసుకుంటాం. మావయ్య గారు మీరు కూడా ఏం అడగకుండా సైలెంట్గా ఉంటారేంటి, భర్తతో వెళ్ళమ్మా అని చెప్పాలి కదా మీరు అని చెప్పేసి పల్లవి అయితే అంటుందన్నమాట. ఇక ఇదంతా చూసి ఏంట్రా బాబీ గొడవ అన్నట్టుగా అందరూ చూస్తూ ఉంటారు. అవని అక్క వాళ్ళ తండ్రి ఎవరో చెప్పలేదు, ఆవిడ తన భర్త ఎవరో చెప్పట్లేదు, వాళ్ళిద్దరూ చెప్పకపోవడానికి కారణం ఏంటో, ఈ సస్పెన్స్ ఏంటో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. ఈరోజు ఇది తేలిపోవాల్సిందే మావయ్య. ఇద్దరికి జరిగిన గొడవల వల్ల మీనాక్షి గారు అబద్ధం చెప్తున్నారని అతను అంటున్నాడు. వాళ్ళిద్దరి గొడవల వల్ల మనకి తలనొప్పి ఏంటి అత్తయ్య, మీనాక్షి గారిని తన భర్తతో పంపించేయండి, అప్పుడే ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పేసి శ్రేయ కూడా అంటదనమాట. అయితే సరిగ్గా అప్పుడే చక్కదర్ అయితే అక్కడికైతే వస్తాడు. డాడ్ మీరేంటి ఇలా వచ్చారని చెప్పేసి పల్లవి అయితే షాక్ అయిపోతుందనమాట. ఏం లేదమ్మా, చిన్న పనుండి ఈ ఏరియాలోకి వచ్చాను, ఎలాగో వచ్చాను కదా నేను చూసి వెళ్దామని వచ్చానని చెప్పేసి చెప్తానమాట. మంచి పని చేశారు డాడ్, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. ఇతనే మీనాక్షి గారి భర్త డాడ్. ఇతను ఈవిని తీసుకెళ్దామని వస్తే ఆవిడ ఇతను ఎవరో తెలియదని చెప్తుంది. ఇంట్లో వాళ్ళు ఎవరూ దీని గురించి మాట్లాడట్లేదు, మీరైనా పెద్ద మనిషిగా ఆవిడని తన భర్తతో వెళ్ళమని చెప్పండి డాడ్ అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుందనమాట. ఇక చక్రధర అయితే అవని వైపు మీనాక్షి వైపు ఆ వచ్చిన వ్యక్తి వైపు చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే హాస్పిటల్లో వీడియో చూపించి అవని ఇచ్చిన వార్నింగ్ అయితే చక్రధరకి అయితే గుర్తొస్తుంది అనమాట. ఇక సైలెంట్గా ఉండేసరికి ఏం మాట్లాడరండి డాడ్ చెప్పండి అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుంది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పకపోతే ఇదంతా నా వాడికి చుట్టుకునేటట్టు ఉందని చెప్పేసి చక్రధర అయితే అనుకుంటాడు. ఇతను ఎవరో నాకు తెలుసు అని చెప్పేసి చక్రధర అయితే అంటాడు. ఇతనే మీనాక్షి గారి భర్తని మీకు ముందే తెలుసా అని చెప్పేసి పల్లవి అయితే అంటుంది. వీడు చెప్పింది అబద్ధం అని తెలుసు, వీడు ఒక ఫ్రాడ్ అని తెలుసు అని చెప్పేసి చక్రధర అయితే అనగానే పల్లవి ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట. అవని అమ్మగారే ఇతని భార్య అని చెప్పడానికి ఇతని దగ్గర ఫోటో ఉంది డాడ్ అని చెప్పేసి చెప్పగానే చేతిలో ఫోన్ ఉంటే ఇలాంటి ఫోటోలు ఎన్నైనా మార్ఫింగ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. రే ఇంకా డ్రామా చేస్తున్నావేంట్రా, ఎవరు చేయమని చెప్పారు, రే ఎవడ్రా నేను పంపించింది చెప్పు అని చెప్పేసి వాడిని అయితే బాగా కొడతాడనమాట చక్రధర్. ఇక వామ్మో నేను దొరికిపోతానేమో అని చెప్పేసి పల్లవి అయితే భయపడుతూ ఉంటుంది. ఇక దెబ్బలు తట్టుకోలేక ఎందుకు సార్ నన్ను కొడుతున్నారు, మీ అమ్మాయే నాకు డబ్బు ఇచ్చి మీనాక్షి భర్తనని చెప్పమంది, మీ తండ్రి కూతుర్ల డ్రామా ఏంటి సార్, నీకు దండం, నీ డబ్బుకో దండం అని చెప్పేసి అతను అయితే పారిపోతాడనమాట. ఇక అతను అలా చెప్పగానే అందరూ అయితే పల్లవిని చూస్తూ ఉంటారు. ఏంటే కోన్ కిస్క గొట్టంగాడికి డబ్బులు ఇచ్చి అత్తయ్య గారి భర్త అని నాటకం ఆడించావని చెప్పేసి కమల్ అయితే మీదకి వస్తూ ఉంటాడనమాట పల్లవి మీదకి. మా అత్తయ్య గారు నిన్ను కొట్టారనే కోపంతో ఎంత నీచమైన డ్రామా ఆడిస్తావా, నువ్వు అసలు ఆడదానివా క్రిమినల్వా అని చెప్పేసి అక్షయ్ కూడా సీరియస్ అవుతాడు. వసేయ్ నీకు చెడు బుద్ధులు ఉన్నాయని తెలుసు కానీ మరీ ఎంత నీచమైన బుద్ధులు ఉన్నాయని తెలియదు అని చెప్పేసి భానుమతి కూడా చీ కొడుతుంది అనమాట పల్లవిని. పల్లవి నువ్వు అవమానించిన దానికే ఆవిడ నిన్ను కొట్టారు, నువ్వు చేసిన తప్పుకి పాపం మీ అమ్మ వచ్చి నీ తరపున సారీ చెప్పింది, అంతటితో మర్చిపోకుండా అవని అమ్మగారి మీద ఎంత పెద్ద నింద వేయాలని చూస్తావా అని చెప్పేసి పార్వతి అయితే నిలదీస్తూ ఉంటుంది అనమాట. ఏంటమ్మా దీంతో మాటలు, కాళ్ళు చేతులు విరిచేయకుండా అని చెప్పేసి కమల్ అయితే సీరియస్ అవుతాడనమాట. అవని వాళ్ళ అమ్మగారు ఎన్నో సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు, తండ్రి కూతురు కలుసుకోవడం కూడా నీవు సహించలేకపోతున్నావా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ కూడా అంటాడు. మీ అమ్మాయి ఏం చేసిందో నువ్వే చూసావు కదా, దీనికి ఏ సమాధానం చెప్తావు అని చెప్పేసి చక్రధర్ని అయితే అక్షయ్ అయితే అడుగుతాడనమాట. ఇక ఆ పల్లవిపై చక్రధర్ అయితే కోప్పడుతూ ఉంటాడు. అయినా నీకు ఇలాంటి చండాల బుద్ధులేంటి, మీనాక్షి గారిని అవమానించాలని చూస్తావా, ఆడపిల్లవు కాబట్టి నేనేం చేయకుండా వదిలేస్తున్నాను, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే చంపేస్తాను నిన్ను, నా కూతురు చేసిన తప్పుకు నేను సారీ చెప్తున్నాను క్షమించండి అని చెప్పేసి చక్రధర్ అయితే అక్కడ నుంచి అయితే తప్పించుకుంటారు అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్ని మరి మిస్ అవ్వకుండా ఏం జరిగిందో మన ఛానల్లో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.